తొలి పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిరాక్స్ సెంటర్లు మూసివేశారు. రేపటి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. ఇంటర్మీడియట్ జనరల్ వొకేషనల్ విభాగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 19 లక్షలకు పైగా విద్యార్థులు హాజరవుతున్నారు. ఒక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 3.5 లక్షల మంది పరీక్ష రాశారు. ఇవాల్టి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు సెట్ నెంబర్ 3 ప్రశ్నాపత్రాన్ని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. హైదరాబాద్ లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్న అధికారులు రోజువారీ తిరిగే బస్సుల్నే తిప్పి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశారు. వరంగల్, అనంతపురం జిల్లాలో నేలపై కూర్చుని విద్యార్థులు పరీక్షలు రాయాల్సి వచ్చింది. వరంగల్ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థి హాజరు శాతం తక్కువగా ఉందని హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లాలో కరెంటు లేక కొన్ని చోట్ల విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. నల్గొండ జిల్లాలో 44,512 మంది పరీక్ష రాశారు. నిజామాబాద్ జిల్లాలో ఒకే పేరిట 2-3 పరీక్షా కేంద్రాలు ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల్లోకి చరవాణీలను నిషేధించారు. కృష్ణా జిల్లాలో 158 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,27,000కు పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 48,000 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కడప జిల్లాలో 20కి పైగా సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి 144వ సెక్షన్ ప్రవేశపెట్టారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 93 పరీక్షా కేంద్రాల్లో 27,963 మంది పరీక్షలకు హాజరయ్యారు.